triplex villas at Kollur, APR Projects. సరే బాగానే ఉంది సార్. అసలు చాలా దూకుడుగా మాట పార్లమెంట్లో అనుకుంటా రఘురామకృష్ణరాజు గారి మీద ఏదో కొద్దిగా ముందుకు పోయారు, దూకుడు పోయారు. ఎక్కడ పోయినా మీ దూకుడు అంతేనా? లేదు, ఆ రోజు ఏంటంటే ఈ పార్టీ నుంచి ఎన్నికై ఆ రోజు ఆయన అసభ్యంగా మాట్లాడడం జరిగినప్పుడు కోపం వచ్చి కొంత వాగ్వివాదం జరిగినది వాస్తవమే నారాజ్. అదేం దూకుడుగా నేను భావిస్తలేను. అధినాయకుడిని మాట్లాడినప్పుడు నేను కొంత రెస్పాండ్ అయినది నిజమే. నేను జవాబుదారీ కాబట్టి నేను పైకి ఎక్కేసారు ఒకటి సార్ అంతా. అది కాదు, అది పార్లమెంటులో ఎవరో కొంత నేరస్తులు పార్లమెంటులోకి వచ్చినప్పుడు అది పోలీస్, అది మీకు అప్పుడు కూడా మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఎక్కడున్నా పోలీస్ అనేసి మన పోలీసులు. ఏం సార్ ఆ రోజు ఎపిసోడ్ ఏం సార్ అది? ఏం లే, నేను ఆ రోజు 0 ఓవర్లో నేను మాట్లాడేది ఉంది. మాట్లాడి అయిపోయిన తర్వాత ముందు కూర్చుని ఉన్నాను. వెనక నుంచి ఒకడు దూకడం జరిగింది, ఇంకోటి దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గ్యాలరీలోంచి దూకారు. ఆ క్రమంలో ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వాడు స్పీకర్ వైపు వాడు పరిగెత్తుకుని వస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాడు తప్పించుకుంటే ఇంకో ఎంపీ వాళ్ళని కన్ఫైన్ చేయడం జరిగింది. కన్ఫైన్ చేసిన అందరు నేను కూడా పోయి 4 ఏట్లు కొట్టి సెక్యూరిటీ పట్టడం జరిగింది. చూసే కరెంటు తీగలాగా ఉంటారు సార్ మీరు. కానీ ముట్టుకుంటే కదా తెలుస్తుంది పవర్ ఉన్నట్టుగా. చాలా పవర్ ఉంటుంది సార్ మీకు. చూసే కరెంటు తీగలాగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బాడీని? నేను అంటే పోలీసులకి రాకముందు నుంచి కూడా రెగ్యులర్గా శారీరక వ్యాయామం చేస్తున్నారు. తర్వాత కొంత ఆహారం పట్ల కూడా మితాహారము, కొంత జాగ్రత్త తీసుకుంటాను. టానిక్ అది తీసుకురా, దగ్గు మందు అట్లా ఏం లేదా? ఏం లేదు అట్లా. గుర్రపు స్వారీ ఎప్పుడు సార్? చిన్నప్పుడు నేర్చుకున్నారా? మధ్య నేర్చుకున్నారా? నాకు కొంత వైరల్ అంతా ఎస్ఐ ఉన్నప్పుడు కూడా గుర్రాన్ని, ఎస్ఐ ఉన్నప్పుడు గుర్రాన్ని అసలు ఏ భరోసాతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అస్సలు నేలను పడిపోయారు. 11 స్థానాలతో ఏం చేయలేదు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ధైర్యంతో గోరంట్ల మాధవ్ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి పార్టీ కట్టబెట్టింది? అధికారంలో లేని అధికార ప్రతినిధి. మీ విజ్ఞతకే వదిలేస్తా. అధికారంలో లేని చాలామంది పార్టీ 2024లో ఓడిపోవటం జరిగింది. మనం 11 సీట్లకే పరిమితం కావడం జరిగింది. మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను వారికి ఎవరి స్థాయికి తగినట్ల వాళ్లకు పార్టీ పదవులను ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా, క్యాడర్ని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నాకు కూడా అధికార ప్రతినిధి అనేది ఇవ్వటం జరిగిందని నేను భావిస్తున్నాను. దీంట్లో ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా అసూయపడాల్సిన అక్కరా లేదు. ఇది రొటీన్గా పార్టీని బలోపేతం చేసే దిశగా అధినాయకత్వం తీసుకునే నిర్ణయంగానే నేను భావిస్తాను. ఇంతమంది ఉన్న గోరంట్ల మాధవ్ గారిని నచ్చి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న అంత నమ్మకం ఏంటి? అది అపారమైన నమ్మకం ఏంటి? అసలు చాలామంది ఉన్నారు కదా మాట్లాడేవాళ్ళు, మీకెందుకు ఇచ్చారు? అంటే నాకు ఒక్కనికి, రాష్ట్రంలో నేను ఒక్కరిని కాదు కదా అధికార ప్రతినిధి అనే వాళ్ళు, ఇంకా కొంతమంది ఉంటారు. కానీ జిల్లాలో మీకు ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు ఏంటి అసలుకి? ఇంకా నువ్వు 24 గంటలు జనంలో తిరిగేతోని నారాజ్. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో నీకు ప్రతి ప్రాంతం, ప్రతి మనిషితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ప్రతి రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నువ్వే అంచనాకు వచ్చి చెప్పాలా ఏంటికి ఇచ్చినారు అనేది. అంతే అంటే కనుక్కుంటలేదు సార్ వాళ్ళది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.